దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దైవజనమా, అనేకసారి తగ్గింపు జీవితం మనకు ఉండదు. మనను మనం తగ్గించుకోవడం మనం ఎప్పుడు నేర్చుకో. కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ఒక కోరిక ఏంటి తెలుసా? నేను హెచ్చింపబడాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను పేరు పొందిన వ్యక్తిని అయిపోవాలి, నేను ఇలా సక్సెస్ అయిపోవాలి, నా పేరు అందరికీ తెలవాలి, నేను ఫేమ్ అయిపోవాలి, నా నేమ్ ఫేమ్ అవ్వాలి అనే రీతిలో మనం ప్రయాసపడతా ఉంటాం. సింపుల్ థింగ్, బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు ప్రభు దృష్టిలో తగ్గించుకొని ఉంటే, ప్రభు సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఉంటే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దైవజనమా, ఆ వాక్యం చదువుతున్నప్పుడు అది కొన్నిసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికీ జవాబున్నదా? ఈరోజు ప్రతి విషయానికి పరిశుద్ధ గ్రంథం జవాబిస్తున్నది. ఈరోజు నీవు ఈ ఒక్క చిన్న రహస్యం తెలుసుకుంటే నీ పేరును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నమ్మితే మాత్రం ఆమె అని చెప్పి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈరోజు వరకు ఆ తగ్గింపు జీవితం లేకుండా నన్ను నేను హెచ్చిస్తూ లోకంలో మంచి పేరు సంపాదించాలని పరిగెత్తుతూ ప్రభువా అనేకసారి తొట్టిల్లిపోయిన ఒక బిడ్డగా నేను ఉండిపోయాను. కానీ రాజా, ఈరోజు మేము తెలుసుకున్నాం, యాకోబు రాసిన పత్రికలో మేము చదువుతున్నాం, రాజా నన్ను నేను తగ్గించుకుంటే మీరు హెచ్చిస్తారని. ఈరోజు మనుషులు కాదయ్యా మమ్మల్ని హెచ్చించాల్సింది, మీరు హెచ్చించండి, మీరు బలపరచండి, మీరు మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. నాతో పాటు ఎందరైతే ఈ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మదేవ వారి తప్పులు ఒప్పుకొని వారిని తగ్గించుకునే జీవితంలో జీవించాలని ఎందరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరి జీవితంలో హెచ్చింపబడునుగాక. ముందున్న దినంలో మేము సాక్ష్యములు విందుముగాక. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. మరలా తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయమిచ్చి నడిపించునుగాక. బాయ్.